మొత్తం మీరు ఖజానాని లూటీ చేసి, ఖజానాలో లూటీ చేయడంతో పాటు అప్పులు చేసేసి ఇక ఏం మిగల్చపోతే ఏం చేయమంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 14,000 కోట్ల మిగులు బడ్జెట్ తో మీకు ఇస్తే 2023లో మొన్న మీరు ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి మీరు అంటున్నట్లుగా, లేకపోతే పార్లమెంట్ చెప్తున్నట్టుగా 3.5 లక్షల కోట్లు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా 8 లక్షల కోట్లు కావచ్చు, అప్పిచ్చెళ్లారని కదా. మాకు అప్పచెప్పినాడు 72,000 కోట్లతో అప్పుతో అప్పు చెప్పారు 2014లో కాంగ్రెస్ బడ్జెట్ తో. ఇది కేసీఆర్ అన్నమాట, నేను విన్నమాట. సంపద రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని ఆయన చెప్పాడు. అని రేవంత్ రెడ్డి హైదరాబాద్ సిటీకి నీకు చెరువులు ఏవైతే కాకతీయుల కాలంలో, ఇప్పుడు నిజాం కాలంలో ఏవైతే ఉన్న చెరువులు ఉన్నాయో వాటిని మంచిగా డెవలప్ చేసి, బండులు క్రియేట్ చేసి, ఆ చెరువులను పరిరక్షించడం ద్వారా గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేసి, లేదంటే సిటీలో ఏవైతే వరద నీరు, ఏదైతే వానలు పడినప్పుడు వచ్చే వరద నీరు ఉన్నాయో వాటన్నింటినీ చెరువుల్లోకి వెళ్లేలాగా ఇంత చేస్తున్నది మీకు కనిపించలేదా? మేము ఫలానా పని చేసాం, ఫలానా పని చేస్తే కదా. మీరేమైనా చేద్దాం అనుకుంటే అడ్డం పడుతుంటారని కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంది? ఒక హైడ్రాది ఒక మంచి పని కోసం తీసుకొస్తే హైడ్రా మీద ఒక నెగిటివ్ ప్రాపగాండా, అదేవిధంగా చెరువులు తవ్వుతుంటే దాని వెనకాల ఏదో జరిగిపోతుందని చెప్పి హైడ్రా పేరుతో హైడ్రా మీద నెగిటివిటీ క్రియేట్ చేసింది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అని. లేని పేదల్ని సృష్టించి, లేని అర్హులను, అంటే అక్కడ ఇళ్లు లేని వాళ్ళను కూడా క్రియేట్ చేసి బీఆర్ఎస్ ఆఫీస్ లో కూర్చోబెట్టి వాళ్ళందరూ మా ఇళ్లు కోల్పోయినాయి అని చెప్పి వాళ్ళతో ఏడిపించి ఒక నెగిటివ్ ప్రాపగాండా తయారు చేసి